నా కామెడీ షో. కుమారి ఆంటీ తెలుసు కదా నీకు? అవును. ఎంత ఫేమస్ అయ్యారు కర్రీస్ పెట్టుకొని. అవును. అలానే మా కుమారి ఆంటీకి పోటీగా కుమార్ అంకుల్ రాబోతున్నాడు. అవునా? అంకుల్ ఎవరో కాదు, ఎవరు? మా కెవ్వు కార్తిక్. ఓకే ఓకే, అర్థమైంది. లెట్స్ వెల్కమ్ కెవ్వు కార్తిక్ అండి. జల జల జలపాతం నువ్వు, సల సల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి చిరు 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 అలలే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. ఈ ఒక్కటి చాలు, నువ్వు లండన్ వెళ్ళక్కర్లేదు. ఏదేమైనా చేసి నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతా. మా అమ్మని ఒప్పించు కార్తీక్. నీ అమ్మని ఒప్పిస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే కార్తీక్, వెళ్ళు. ఎందుకు ఇంత లేట్ అయింది? నేను పొద్దున్న ఎప్పుడో వచ్చాను నాన్న, ప్రొడక్షన్ లోకి వెళ్ళా. ఎందుకు? కర్రీ చేద్దామని. అలా కాదమ్మా, స్కిట్ చేయాలి ఇక్కడ. మన కర్రీస్ ఫేమస్ అని అందరికీ తెలుసు కదా. మీ కర్రీస్ ఫేమసా? ఎంత ఫేమస్? మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటారంటే మన టేస్ట్ స్మెల్ వల్ల. నీకేం కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, ఏది కావాలి? లివర్ కాదు, లవర్ కావాలి. ఇక్కడ లవర్లు ఉంటారు నాన్న, లివర్లు ఉంటాయి. లివర్లు ఉంటాయి కానీ మీ కూతురే నా లవర్. కస్టమర్ ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. ఏం అడుగుతున్నావు? నా కూతుర్ని అడుగుతున్నావు? కుమారి ఆంటీలో ఈ యాంగిల్ మీరు ఎప్పుడు చూసుండరు. మరి ఎవరైనా కర్రీ అంటే ఇస్తారు కానీ కూతుర్ని ఎవరైనా ఇస్తారా చెప్పండి? మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి దేనికైనా రెడీ. మీ కూతురు కోసం గుడి కట్టాలా, తాజ్ మహల్ కట్టాలి చెప్పండి? కర్రీ పాయింట్ లో కర్రీ కట్టాలి. కర్రీ పాయింట్ లో కర్రీ కడితే మీ కూతురు నుంచి పెళ్లి చేస్తారు. Yes. మీకు ఆపోజిట్ గా కర్రీ పాయింట్ పెడతా, కర్రీలు కడుతూనే ఉంటా. ఓకేనా? చూద్దాం. ఇదిగో నా కర్రీ పాయింట్. కుమారి అంకుల్ కర్రీ పాయింట్. అదేం పేరు? కుమార్ ఆంటీ కర్రీ పాయింట్ అంటే చూశారు కదా, అందుకని కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ అని పెట్టాం. ఎంతకు తెగించారా? నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. అయ్యో, ఏంటి విరహవేదన? ఇదే స్టేజ్ మీద నేను కార్తిక్ కలిసి ఎన్నో పాటలు పాడాం, ఎన్నో స్కిట్లు చేశాం. కానీ ఈ రోజు కార్తిక్ రాంగ్ స్టెప్ వేశాడు. బటర్ఫ్లై అని పొగిడాడు. మురిసిపోయాను. కొత్తది రాగానే బటర్ఫ్లై లా దాంతో ఎగిరిపోయాడు. సుష్మా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు దూరమైన బాధలో నేను గోవాకి వెళ్ళాను, అక్కడ నువ్వే గుర్తొచ్చావు. సినిమాకి వెళ్ళాను, అక్కడ నువ్వే గుర్తొచ్చావు. పబ్బుకి వెళ్ళాను, అక్కడ కూడా నువ్వే గుర్తొచ్చావు కార్తీక్. గోవా సినిమా పబ్బు, దీనిలో బాధ ఎక్కడ ఉంది? సంతోషంగా అన్నిటి వెళ్ళడమే కదా. కార్తీక్, ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ టైం ఇక్కడ గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. కార్తిక్, మళ్ళీ వస్తావు కార్తిక్. నా ప్రేమ నిజమైందైతే నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు. కార్తీక్, బేబీ, బిజినెస్ ఎలా నడుస్తుంది కార్తీక్? బిజినెస్ ఇప్పటిదాకా న్యూసెన్స్ నడిచింది, ఇప్పుడు బిజినెస్ నడిపియాలి. నేను ఒక ప్లాన్ చెప్తాను. మా అమ్మ కన్నా నీ బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే ఒక ప్రమోషన్ చేయించుకో. ఓకే. బోరబండ చిన్న అని ఒక అతను ఉంటాడు, తనతో ప్రమోట్ చేయించుకో. ఖచ్చితంగా నువ్వు చెప్పే కదా, ప్రమోట్ చేపిస్తా. లండన్ నుంచి తెచ్చిన 10 లక్షలు ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టి ఎట్లయినా చేస్తా. బోరబండ చిన్న చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా తమ్ము చూపి చెమట పట్టిస్తా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమనందా జబర్దస్త్ సెట్. బోరవాడని గుసాయిస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో, స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు, మన కృష్ణ భగవాన్ గారు చూస్తే గడ్డపారే. మానస్ గారు పెద్ద గడ్డపారే. మా అత్త వాళ్ళ కర్రీ పాయింట్, ఆమె కంటే బిజినెస్ ఎక్కువ కావాలి. నువ్వు గుసాయిస్తే మొత్తం ఎలివేషన్ అయిపోవాలి. మన కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ బోరవాడని గుసాయిస్తే బంజారా హిల్స్ రోడ్ నంబర్ వల్ల కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ ఉంటది. ఇడికి వస్తే గలగలా అంటాయి.
కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ మటన్ ముక్క తింటే ఆహా అంటారు, చికెన్ ముక్క ఇంత మెత్తగా ఉంది ఏం కలిపినావు ఇలా? చీ అంటారు, చీ అంటారు. ఈ ప్రమోషన్ తోటి మా కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ కుమార్ ఆంటీని దాటిపోవాలి. ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, కర్రీ పాయింట్లు కట్టుడే. కుమారి ఆంటీ చూడు, మా కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ చూడు, మామూలుగా నడవట్లే. ఏ రావాలి వేడి సమోసా చాయ్ రావాలి. కర్రీ పాయింట్లు ఎలా అమ్మాలో నేను చెప్తాను, నేర్చుకో. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. చిన్న ఏది కావాలి నాన్న? అమ్మా ఏది కావాలమ్మా? ఇలా అడగాలి, ఇలా అమ్మాలి. ఇది కూడా తెలియదు నీకు. పిల్ల కావాలి, పెళ్లి కావాలా? బేబీ ప్రమోషన్ అయింది. ఇక్కడ నీకేం పని? రా, లోపలికి రా. లోపలికి రా. బేబీ ఏదో తేడాగా ఉందేంటి? ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ఏంటి నేను నా లవర్ కోసం పోరాడుతుంటే నువ్వు నా వెనకాల చాటు నువ్వే అంటావు. కార్తీక్, ఇంకా నీకు నా విలువ తెలియట్లేదు కార్తీక్. నేను పోతాను. ఇంకా 2 రోజులు అయితే మా అత్త నాకు పెళ్లి చేసి నువ్వు వెళ్ళి ఫస్ట్ నుంచి వెళ్ళి వస్తావు కార్తీక్, ఒక రోజు వస్తావు. నా వాల్యూ తెలిసే రోజు ముందులే ఉంది. ఏమయ్య చేసే సినిమాలో సమంత కూడా ఎన్నిసార్లు కార్తీక్ అనలేదు సార్. బొరబండి శివ, ఇంకో 5 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన నీకు. ఇంకొక రీల్ కూడా అప్లోడ్ చేయి, ఓకేనా? కార్తీక్ డబ్బులన్నీ అయిపోయాయా? మొత్తం అయిపోయి. అన్నా నీకు ప్రమోషన్ చేసింది బోరబండ చిన్నమ్మ. అమ్మా హలో, ఏంటిది? మా అమ్మ కుమారమ్మ. అవును, ఇదంతా ఎందుకు ప్లాన్ చేశారంటే? ఇంకా చాలా బ్రాంచ్లు పెట్టాలని ఉంది. దానికి మరి డబ్బు కావాలి కదా, అమ్మో. అందుకే ఇలా ప్లాన్ చేశా. ప్లానింగ్ బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. మరి జడ్జెస్, ఈ న్యూ టాలెంట్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. కార్తీక్ అదే మీకున్న వాళ్ళ టాలెంట్స్ అందుబాటులో ఉన్న వాళ్ళతో స్కిట్ తయారు చేసుకున్నారు, బాగుంది. కుమార్ గారు బాగా చేశారు, ముఖ్యంగా సుష్మా చాలా బాగా చేసామ్మా. నువ్వు పాట రాకపోతే రాలేకపోతున్నావు, అదొక వెరీ నైస్. న్యూ టాలెంట్స్, ప్రతి స్కిట్ లో న్యూ టాలెంట్స్ తీసుకుని వస్తున్నారు. గడ్డిబార, తర్వాత మీరు కుమారి గారు, సుష్మా, అంకిత. నిజంగా అంకిత అంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేసావు. వెరీ నైస్, లుక్ సో బ్యూటిఫుల్. అండ్ సుష్మా, నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మేడం ఒక్కటి, సో మా అమ్మగారికి ఖుష్బు గారు అంటే చాలా ఇష్టం. సో వెళ్ళినప్పుడు అడిగారని చెప్పమన్నారు. ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఇక్కడికి వస్తే మీతో ఒక్క స్టెప్ వేసి మా అమ్మగారు టీవీలో చూస్తారు. ఇదే సాంగ్ కి అంకిత అండ్ సుష్మా డాన్స్ చేస్తే అందరికి చూడాలనుంది. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే సొచ్చిన అడు బాబునే సొచ్చిన అడు బాబునే. జబర్దస్త్ కాస్త డీగా మారింది. సో ఖుష్బు మ్యామ్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే కామెంట్స్? అంకిత పర్ఫార్మెన్స్ కి అసలు మార్క్స్ ఇవ్వడానికి ఏం లేదు, అదిరిపోయింది. కృష్ణ భగవాన్ గారు. అసలు పెన్ను కదలలేదు, చెయ్యి రాయడం లేదు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ